జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఆగంతకుడిపై విచారణ కమిటీ వేయకుండానే వార్డెన్ను మాత్రమే సస్పెండ్ చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నామని ఏబీవీపీ తెలంగాణ ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్కుమార్ అన్నారు. గతంలో అనేక ఘటనలు జరిగిన హాస్టల్ను సందర్శించని అధికారులు ఇప్పుడు విచారణ పేరుతో వచ్చి సస్పెండ్ చేశామని చెప్పడం సరైంది కాదన్నారు. గత కొన్ని నెలలుగా ఈ జిల్లాలో వార్తల్లో నిలుస్తున్నటువంటి హాస్టల్ వార్డెన్ గారు మరి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏదైతే ఉందో మరి గతంలో కూడా ఈ హాస్టల్ కేంద్రంగానే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి మత మార్పిడి విషయంలో కూడా ఈ యొక్క సంబంధించినటువంటి వార్డెన్ భవానీ గారు ఏదైతే ఉన్నదో ప్రోత్సహించి అర్ధరాత్రి విద్యార్థులను ఆ టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటికి పంపించిన సందర్భం కూడా గత నెలలో చూసినాం. మరి అప్పుడు కూడా ఇదే జిల్లా కలెక్టర్ గారికి ఏబీవీపీ తరఫున సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఏబీవీపీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భంలో అప్పుడు ఎలాంటి విచారణ పేరుతోటి యొక్క జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు విచారణ పేరుతోటి కాలయాపనం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇలా మేము సస్పెండ్ చేసినామని చెప్తున్నాడు జిల్లా కలెక్టరు. మీరు సస్పెండ్ చేసిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం, అభినందిస్తున్నాం. కానీ అసలు గత కొన్ని రోజుల నుండి పేపర్లో వార్తల్లో వస్తున్నది, ఆధారాలతోటి కూడా మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. ఈ హాస్టల్లోకి వచ్చిన అగంతకుడు ఎవరనంటే మేము విచారణ చేస్తున్నాం, విచారణ చేసిన తర్వాత వెల్లడిస్తాం అనడం సరైనది కాదని ఏబీవీపీ చెప్తున్నది. అసలు ఈ హాస్టల్కు వాచ్మెన్ ఉన్నాడా లేడా, సంబంధిత వార్డెన్ ఏం చేస్తున్నది అనేది గత 2 నెలలు కూడా ఏబీవీపీ మీ ముందుకు వచ్చి వినతి పత్రాలు ఇస్తే ఈ జిల్లా కలెక్టరు ఏం చేసిండని ఏబీవీపీ ప్రశ్నిస్తున్నది. ఒక సంఘటన జరిగిన తర్వాత వచ్చి విచారణ పేరు మీద మేము సస్పెండ్ చేసినాం అనే దాన్ని ఏబీవీపీ తీవ్రంగా తప్పుపడుతున్నది. ఇలా సమస్య ఉన్నప్పుడు మీరు జిల్లా మొత్తం తిరుగుడు కాదు. అదేవిధంగా ఇదే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్టళ్లలో బియ్యం దందా జరుగుతున్నది, బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నది ఆధారాలు పెడితే కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పాలనతోటి ఎస్సీ సంక్షేమ శాఖ కొనసాగుతుంటే ఈ అధికారులంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఈ జిల్లాలో ఎస్సీ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా ఈ యొక్క జిల్లా అధికారులు కూడా ఈ సంఘటన వచ్చిందని ఇప్పుడు వచ్చిపోయారు. ఈ హాస్టల్లో మీకు గత కొన్ని నెలలు కూడా మేము చెప్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు విజిట్ చేయలేదు, అప్పుడు కూడా మత మార్పిడి కేసు విషయంలో కూడా ఈ యొక్క వార్డెన్ పైన మీరు ఎందుకు చర్యలు పూనుకోలేదు. కేవలం ఇది ముమ్మాటికి కూడా జిల్లా కలెక్టర్ మరియు మిగతా అధికారుల నిర్లక్ష్యంగానే ఏబీవీపీ భావిస్తున్నది. అదేవిధంగా ఇక్కడ మన పేపర్లలో చూడొచ్చు అగంతకుడు ఎవరని గత కొన్ని రోజులు కూడా వార్తలు రాస్తున్నాయి. మా దగ్గర కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. గౌరయ్య పాత్రికేయులు అందరికీ అన్ని ఛానళ్ళకు మేము పంపిస్తాం. ఇలా వచ్చిన జిల్లా కలెక్టరు ఆ సీసీ ఫుటేజ్ లోపల ఉంటే ఎందుకు చూడలేదు, ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు తెప్పించుకోలేదు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఎందుకు విచారణకు ఆదేశాలు జారీ చేయకుండానే మేము విచారణ చేస్తాం ముందుకు పోతాం ఎందుకు మాటలు చెప్పిపోతున్నాడు అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆ జిల్లా కలెక్టర్. కాబట్టి ఇలా ఏబీవీ పేరు మీద ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ హాస్టల్కు మొదటగా వాచ్మెన్ లేడు, వాచ్మెన్ను రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే పూర్తిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్ మీద కూడా విజిలెన్స్ కమిటీ చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నా. ఇలా పోలీస్ స్టేషన్లలో ముందే అక్రమంగా బియ్యం దందా పోయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ పట్టించుకోడు, జిల్లా అధికారులు పట్టించుకోరు. కేవలం కార్యాలయాలలో కూర్చొని ఇలా కాలయాపన చేస్తున్నటువంటి అధికారులారా ఖబర్దార్. ఇలా విద్యార్థుల పైన దాడులు జరుగుతుంటే ఇలా సంఘటన జరిగిందని వచ్చి చెప్పి మాట్లాడుతున్నారు మీరు. కాబట్టి ఇలా ఇంకో సంఘటన గొల్లబుద్దారంలో ఎస్టీ హాస్టల్లో విద్యుత్ జాక్ గురై విద్యార్థి తీవ్రంగా గాయపడితే ఇదే జిల్లా కలెక్టర్ ఆ వార్డెన్ ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు అక్కడ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసిళ్ళు. జిల్లాలో జరుగుతున్న హాస్టల్ కేంద్రంగా జరుగుతున్న అక్రమ రేషన్ దందాను కూడా ఈ జిల్లా కలెక్టర్ అరికట్టాల్సి ఉందని తెలియజేస్తున్నా. వెంటనే జిల్లా కలెక్టర్ గారు పోలీస్ అధికారులు సమగ్ర విచారణ జరిపించాలి. ఆ అగంతకుడు ఎవరు, అక్రమంగా ఈ హాస్టళ్లకు ఎందుకు ప్రవేశించిండో మీరు బయట పెట్టకపోతే ఖచ్చితంగా ఇప్పుడు మీడియా కూడా మేము ఆ సీసీ ఫుటేజ్ అందిస్తాం. ఖచ్చితంగా ఆ అగంతకుడు చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు కూడా ఏబీవీపీ ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటుంది. అలాగే విద్యార్థుల పైన అక్రమంగా దాడి చేసిన వ్యక్తిగతంగా దూషిస్తూ దాడి చేసినటువంటి వార్డెన్ను కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదు, ఆమె పైన ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది కూడా ఏబీవీపీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.